కళ్యాణం చేయాలని తలపెట్టాము. మీ పిల్లల్ని ఏమని మా గణపతి ప్రథమ పూజలు అందుకునే గణపతి. ఎవరైనా కూడా లేవగానే గణపతికి నమస్కారం చేసుకుంటే ఎన్నో విజయాలు చేకూర్చే గణపతి. ఆ గణపతికి మీ సిద్ధి బుద్ధి పిల్లల్ని ఇచ్చి కళ్యాణం చేస్తే మీరు మేము ధన్యులం అవుతామని మేము అడుగుతున్నాము. మీకు ఇష్టమేనా, మీకు సమ్మతమేనా? మీ సిద్ధి బుద్ధి దేవిని మా గణపతికి ఇవ్వడానికి మీకు సమ్మతమేనా? వాళ్ళ తరపున మధ్యవర్తిగా నేను మాట్లాడడానికి వస్తాను. 7 అడుగులు 2 జీవితాల నుంచి 100 ఏళ్ళు ఉండే జీవితం కదా. మరి అలాంటప్పుడు అమ్మ మా అబ్బాయి ఉన్నాడు, మీ అమ్మాయిని ఇచ్చేసేయండి అంటే మనం ఎందుకు ఇస్తాము అంటే కొన్ని ధర్మ సందేహాలు ఉంటాయి. మీ వినాయకునికి మా పిల్లల్ని సిద్ధిని బుద్ధిని ఇచ్చి పెళ్లి చేయడానికి తలపెట్టామమ్మా. కానీ మిమ్మల్ని కొన్ని సందేహాలు అడిగి తెలుసుకుంటాము, మీరు మరోలా భావించద్దమ్మా. ఆడపిల్లలు ఇచ్చేవాళ్ళం కాబట్టి అనేక ఆలోచనలతో ఉంటాం కాబట్టి అడుగుతున్నాము. అమ్మా, మీ వినాయకుని తండ్రి గారైన శివయ్య గారు ఒంటి నిండా విభూతి రేఖలతో, ఎప్పుడు చూసినా డమరక మోతలతో, మెడ చుట్టూ బొసగొట్టిన పాములతో, అట్టలు కట్టిన జడలతో, కంటి నిండా మంటలేంటో, నెత్తి మీద నీళ్ళేంటో, చేతిలో త్రిశూలమేంటో, గొంతులోని విషమేంటో, ఎప్పుడు కాటిలో తిరుగుతూ ఉంటాడంటమ్మా. చేతితో కపాలంలో పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఇవన్నీ మాకు సందేహాలు ఉన్నాయి. కాస్త మీరు మాటల రూపంలో కాకపోయినా గాన రూపంలో అయినా మాకు కాస్త తెలియపరిస్తే సంతోషమండి. గానం రూపంలో సాంబ శివునికి సాంబ శివునికి విభూతి రేఖలేందే సాంబ శివునికి ఈడమరుక మోతలేందే సాంబ శివునికి విభూతి రేఖలని వరుడు వైకుంఠ నివాసులైన శివపార్వతుల తనయుడు ప్రథమ పుత్రుడు సంపత్ గణపతి సిద్ధి బుద్ధినిచ్చి కళ్యాణం చేయుటకు దైవజ్ఞులు నిశ్చయించినారు. సుముహూర్తము 29వ తారీఖు 5వ నెల 2024. రోజునామ సంవత్సరం ఉత్తరాయణ వసంత ఋతువు వైశాఖ మాసము కృష్ణపక్షము. షష్ఠి తిథి ధనిష్ట నక్షత్రము. బుధవారం ఉదయం పూట 12 గంటల నుండి 2 గంటల వరకు సుముహూర్తము. కళ్యాణ వేదిక ఆలపాటి వీరాంజనేయులు ధర్మపత్ని పద్మజ గారుల నూతన స్వగృహమునందు. ముత్యాలపేట వారి విన్నపకమ్మ, సిద్ధి బుద్ధి కళ్యాణానికి కదలి రండి, గానామృతమైన గణపతి గానం చేయండి, చాలని తనవి తీరాలి, సంపత్ గణపతి కళ్యాణానికి పాత్రలు రండి, విశ్వశాంతిని చేకూర్చుదాము. భవనీయులు వచ్చేటప్పటికి గ్రంథిశిల గోత్రికులు ఆలపాటి వీరాంజనేయులు ధర్మపతి వెంకట పద్మజ గారు, వారి పిల్లలు అఖిల్ మల్లికాంబ గారు, శివకేశ్వర జగన్నాథ బలింగ్ సమాజం వారు చీరాల. బెల్లగాంధీ బొమ్మ దగ్గర మా అడ్రస్. బ్రహ్మ విష్ణువు శ్రీ మహావిష్ణువు శ్రీ లక్ష్మీదేవి శ్రీ బ్రహ్మదేవుడు సరస్వతీ మాత ఉన్న మేము మా ప్రథమ కుమార్తె సిద్ధిదేవిని, రెండవ కుమార్తె బుద్ధిదేవిని, కైలాసపుర నివాసులైన తనయుడు గణపతి దేవునికి ఇచ్చి కన్యాదానము చేయుట కొరకు గురుదేవుల సమేతముగా బృహస్పతుల వారు నిర్ణయించిన ముహూర్తమునకు మా ఆహ్వానము సర్వదేవతా సమేతముగా బంధుమిత్రుల సమేతముగా గురుదేవుల సమేతముగా పార్వతులారా మీ కుటుంబ సమేతముగా
మాటలు పలకండి. చెల్లెలు ప్రథమగణములతో నంది బృంగి మౌషిక వాహనములతో విజ్ఞానం తొలగించే ధర్మపూజ్యులైన విఘ్నేశ్వరునితో మా వైకుంఠపురము వచ్చి సిద్ధిని బుద్ధిని పరిణయమాడి మమ్మల్ని ఆనందింపజేసి మా సత్కారాన్ని స్వీకరించి మమ్మల్ని ధన్యులు చేయవలసిందిగా కోరుతున్నాము. జై గణేష్ మహారాజ్ కి మా వైపుతుడు గణపతికి లక్ష్మీనారాయణ పుత్రికి బుద్ధిని వాణి బ్రహ్మల పుత్రికి బుద్ధిని కన్యాదానం స్వీకరించుటకు దేవతా ఋషి అయిన వారు నిర్ణయించిన ముహూర్తములకు మా అంగీకారములకు శుభలగ్న సర్వము నీవనే కదా పదే పదే ప్రార్థింతును గణనాథ ఓ హే గణనాథ నిన్ను దూర పద్మావతి వెంకటేశ్వరులను నిన్ను కొలువ పద్మావతి వెంకటేశ్వరులను ప్రతిపదులను చేసితివి నీవే నీవే చేసితివి నీవే ఎంటీ ప్లేట్ నాయసరా ఇటు మా పరమేశ్వర్లకి విఘ్నేశ్వర స్వామికి స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం శ్రీ గణనాథనకు స్వాగతం సుస్వాగతం శ్రీ గణనాథనకు స్వాగతం సుస్వాగతం శివ పార్వతులకు స్వాగతం సుస్వాగతం శివ పార్వతులకు స్వాగతం సుస్వాగతం శ్రీ శంభుతనకు స్వాగతం సుస్వాగతం